ఎపిసోడ్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. సో కళ్యాణ్ వర్సెస్ తనూజ, అది కళ్యాణ్ వర్సెస్ తనూజ కాదు, సో ఎక్కువగా దివ్య కూడా ఉన్నారు, బట్ అది కళ్యాణ్ వర్సెస్ తనూజగానే పోర్ట్రే అవుతుంది కాబట్టి సో కళ్యాణ్ వర్సెస్ తనూజ, సంజన గారు వర్సెస్ రితు చౌదరి. సో ఎవరిది తప్పు ఏంటి అనేది మాట్లాడుకుందాం. అసలు కళ్యాణ్కి జరిగిన అన్యాయం ఏంటనేది కూడా మాట్లాడుకుందాం. రాజుగా తీసుకెళ్లి కూర్చోబెట్టేశాడు. ఆ అబ్బాయి టాస్క్ ఆడట్లేదు, ఏం ఆడట్లేదు, సంచాలకుగా ఉంటున్నాడు. ఇంకా అంత రాజు అనే పదవి ఎందుకు ఇచ్చినట్టు? మరి దాని డైరెక్ట్గా కెప్టెన్సీ కంటెండర్ అయిపోతాడా రాజు? కనీసం లాస్ట్ మూమెంట్లో అక్కడికి మళ్ళీ ఏమన్నా ఎవరైతే ఇమ్యూనిటీ పొందుతుంటారో సో వాళ్ళ దగ్గర నుంచి, ప్రజల దగ్గర నుంచి రాజు కరెక్టా బాగా చేశాడా లేదా, రాణి బాగా చేసిందా లేదా, లేకుంటే ఇంకొక రాణి బాగా చేసిందా లేదా అని చెప్పి వాళ్ళ ముగ్గురులో ఒకరికే ఛాన్స్ ఇస్తారా డైరెక్ట్ కెప్టెన్సీ కంటెండర్గా? సో బిగ్ బాస్ ఏం డెసిషన్ తీసుకుంటారో మనకైతే తెలియదు. కానీ సో ఈరోజు జరిగిన 2 టాస్కుల్లో తప్పు ఎవరిది ఏంటి అనేది మాట్లాడుకుందాం క్లియర్గా. సో ఫస్ట్ టాస్క్ దగ్గర నుంచి మాట్లాడుకుందాం. మాట్లాడుకునే ముందు హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్. కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆబ్వియస్లీ రాజుగా ఒక గెటప్ ఇచ్చారు. ఒక రాజు డైరెక్ట్గా 2 రాణులు బిగ్ బాస్ టీమ్ అక్కడ డిసైడ్ చేసింది. దాంట్లో కమాండర్స్గా ఒక 4 ఉంటారు, ప్రజలుగా ఒక 4 ఉంటారు. సో కమాండర్స్గా సెలెక్ట్ చేస్తారనమాట. అందరూ కలిసి ఆడడానికి ఛాన్స్ రాని వాళ్ళకి ఎవరైతే ఉన్నారో సో నిఖిల్కి నేను ప్రూవ్ చేసుకోవాలని చెప్పాను కాబట్టి నిఖిల్కి, డెమోన్ కోసం వద్దు రితు చౌదరి, డెమోన్ వద్దని దివ్య. ఫైనల్లీ రితు చౌదరి దివ్య కాకుండా మనోరెడ్డి సెలెక్ట్ చేసింది డెమోన్ పవన్ని, రితు నెక్స్ట్ వచ్చేసరికి తనూజ గారిని, నెక్స్ట్ వచ్చేసరికి సంజన గారిని, నెక్స్ట్ వచ్చేసరికి నిఖిల్ బాబుని. సో ఈ 4 సెలెక్ట్ చేస్తారు. 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు. అంటే 2 అబ్బాయిలు రాజ్యం కాపాడుకోవడం కోసం, 2 అమ్మాయిలు, ఒక 2 రాణులు ఉన్నారు కాబట్టి సో 2 అమ్మాయిలు అనమాట. ఓకేనా? రాణుల కోసం మొత్తం 4కి ఇప్పుడు టాస్క్ అనమాట. 4 ప్రజలు అనమాట. సో ఆ 4 ప్రజలకి ఒక్కొక్క రెస్పాన్సిబిలిటీ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇమాన్యుయల్కి తనూజ రెస్పాన్సిబుల్, అలాగా. అండ్ నెక్స్ట్ భరణి గారికి డెమోన్ రెస్పాన్సిబుల్. సో అలాగా ఒక్కొక్కరికి ఒక రెస్పాన్సిబుల్ అనమాట, ఒక్కొక్క కమాండర్ రెస్పాన్సిబుల్ అనమాట. ఇలా జరుగుతూ ఉంది. సో ఇంకా పెట్టారు బిగ్ బాస్ టీము, మనం యాక్సెప్ట్ చేయాలి. ఇంకా కూర్చోబెట్టారు రానులు అది ఇది అని చెప్పి సిరీస్ ఆఫ్ టాస్క్లు జరుగుతుంటే అర్థమైంది. ఈరోజు 2 టాస్కులు, రేపు ఒక 2 టాస్కులు జరుగుతాయి. ప్రోమో కూడా చూస్తుంటారు. మళ్ళీ కెప్టెన్స్, మళ్ళీ అక్కడ కమాండర్సే ఆడుతున్నారు. ఇమ్యూనిటీ గేమ్. సో మేబీ 2 రోజుల తర్వాత సో ఎవరికి ఇమ్యూనిటీ వేస్తారు ఏంటి అనేది మేబీ దాన్ని బట్టి ఇమ్యూనిటీ తీసుకుంటారేమో. ఇప్పుడు వచ్చరికి ఫస్ట్ టాస్క్లో ఏదైతే 4 కమాండర్స్ ఆడతారో 4 కమాండర్స్ ఆడుతున్నప్పుడు బ్లూ లైన్లో ఆ బకెట్లో పెట్టుకొని ఆడాలి. ఓకేనా? ఫస్ట్ టాస్క్ అది. సంచాలకుగా రితు చౌదరి ఉంది. ఇక్కడ రితు చౌదరి తప్పు చేసిందా ఏంటి అంటే తప్పు చేసింది, బరాబర్ తప్పు చేసినట్టే కనిపిస్తుంది, క్లియర్గా తెలుస్తుంది తప్పు చేసిందని. ఎందుకంటే సో బ్లూ లైన్ దాటకూడదు అని చెప్పింది. సో బ్లూ లైన్ దాటకూడదు, దాటితే అవుట్ అని చెప్పింది. సో ఫస్ట్ ఛాన్స్గా మళ్ళీ వార్నింగ్ కింద ఒకరికి ఇచ్చింది. సో ఫస్ట్ మన డెమోన్ వెళ్తాడు, అంటే నిఖిల్ ఆటోమేటిక్గా పడిపోతాడు, ఒక తీసుకోవడానికి వెనక్కి పడిపోతాడు. సో అదొక ఛాన్స్ ఇచ్చారు. సో మనోడికి మళ్ళీ డెమోన్కి ఒక ఛాన్స్ ఇచ్చారు. మళ్ళీ డెమోన్ యాక్చువల్గా తనూజ వేయడానికి వెళ్ళుద్ది. సో తనూజ వేయడానికి వెళ్ళినప్పుడు తనూజ ఎగిరెగిరి వేస్తుంటుంది, ఇలా వేస్తుంటుంది. అలా అది పుష్ చేసిందా లేకుంటే వేసిందా, ఎంత క్లోజ్ పెట్టి చూసినా కానీ అమ్మ ఎగిరెగిరి వేయడానికి వెళ్ళినప్పుడు ఇట్లా దోసింది. అంటే మనోడు 2 కాళ్ళ మీద టోస్ మీద బ్యాలెన్స్ చేస్తున్నాడు. సో వెనక్కి వెళ్ళిపోయాడు. ఒక పాయింట్లో చూస్తే పుష్ చేసినట్టే కనిపిస్తుంది. అది నార్మల్గా చూసినప్పుడు ఏంటంటే ఆ పైన హైట్ ఈ అమ్మ ఎగిరి దాంట్లో వేయాలి కదా, బాస్కెట్లో వేయాలి, లోపలికి వేయాలి కదా, హోల్లో వేయాలి కదా. సో అలా ఎగిరినప్పుడు అబ్బాయి బ్యాలెన్స్ అయ్యేలాగా వెనక్కి వెళ్ళిపోయినట్టుగా కనిపిస్తుంది అనమాట. సో 2 రకాలుగా కనిపిస్తుంది. ఇట్లా గేమ్ ఆడుతూ ఉన్నారు అనమాట. గేమ్ ఆడుతున్నప్పుడు సో సంజన గారి దాంట్లో ఎక్కువ బాల్స్ ఉంటాయి. ఆ పడేటప్పుడు బాల్స్ని కింద లెక్కేస్తే అబౌట్ 10 ఉంటాయి, బిలో ద 10 ఉండవు, అబౌట్ 10 ఉంటాయి. ప్యానిక్ అయి పడేశారంట, ఇంటెన్షనల్గా పడేశారు. ఆమె లిటరల్లీ ఇంటెన్షనల్గా ఆమె బాస్కెట్లో ఓడిపోతారు ఏమన్నా భయంతో ఆమె బాస్కెట్లో ఉన్న బాల్స్ అన్ని జారిపోతుందని చెప్పి ఎట్లు తిప్పి ఇంటెన్షనల్గా తిప్పుతారు. ప్యానిక్లో పడేయడానికి, ఇంటెన్షనల్గా పడేయడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అది క్లియర్గా విజువల్ అవుతుంటుంది. సో ఎలా ప్యానిక్లో పడేశారా లేకుంటే ఇంటెన్షనల్గా పడేశారు. మళ్ళీ చెప్తున్నా, మార్క్ మై వర్డ్స్, ఇంటెన్షనల్గా పడేశారు, కావాలని పడేశారు. ఓడిపోతారు ఏమన్నా భయంతో పడేశారు, ఇంటెన్షనల్గానే చేశారు అన్నమాట. ఎక్కువ ఉన్నాయి ఆమె దగ్గర. సో కాబట్టి ఆమె అవుట్ అయిపోవాల్సిన పర్సన్ ఇక్కడ అమ్మాయి సరిగ్గా చూడలేదు. చూసిన తర్వాత అయినా కానీ ఆమె లిటరల్లీ పడేసింది. హౌస్ మేట్స్ కూడా చూస్తున్నారు, వీళ్ళు కూడా సైలెంట్గా ఉన్నారు.
ఆమె ఇంటెన్షనల్గా పడేసింది. రేపు పొద్దున్న సంచాలకు గుందలేండి ఖచ్చితంగా. ఎందుకంటే ఆమె ఇంటెన్షనల్గా పడేసింది, ఆమె క్లియర్గా తెలుస్తుంది. ఆమె మళ్ళీ ఫెయిర్ గేమ్ గురించి మాట్లాడుతుంటే తను ఎక్కడ రితుతోటి, రితు బీ ఫెయిర్ రితు అంటే అసలు పిచ్చ కామెడీ ఉంటుంది నాకు. రితు అంటుంటుంది మిమ్మల్ని పడేయాలి ఫస్ట్, మీరు పడేసారు ఫస్ట్, అసలు మిమ్మల్ని డిస్క్వాలిఫై చేయాలంటే నేను ప్యానిక్లో పడేసాను. అరే ప్యానిక్ అయిపోతాను ప్యానిక్లో పడేశారంట. లిటరల్లీ ఇంటెన్షనల్గా పడేశారు. నేను ఒప్పుకుంటున్నాను తప్పు అయిపోయింది, ప్యానిక్లో పడేశారంట. తప్పు ఒప్పుకుంటున్నారంట తెలివిగా. తప్పు ఒప్పుకుంటారు. ఆ అబ్బాయి కూడా ఒప్పుకున్నాడు కదా బయటకు వెళ్ళి వచ్చేసాను తప్పు. మరి ఆ అబ్బాయిది తప్పు ఒప్పుకున్నాడు కదా, సరే ఓకే సారీ చెప్పాడు కదా. ఇప్పుడు ఆ అబ్బాయి ఒప్పుకుంటున్నాడు తప్పు, అందరూ ఒప్పుకుంటారు తప్పు. అసలు పడేసిన బాల్స్, లోపల పడిన బాల్స్ని బయట పడేయటం అనేది విచ్ ఇస్ అన్ఫేర్, విచ్ ఇస్ ఫౌల్. బయటకు వెళ్ళేసి రావటం అది బిగ్ బాస్ రూల్ కాదు, అది సంచాలక రూల్ అది. ఓకేనా. బట్ ద మెయిన్ థింగ్ దాంట్లో బొట్టలో పడిన బాల్ బయట పడేయకూడదు. సంజన గారు పడేశారు, ప్యానిక్ అయి పడేశారట. అరే రే మామూలు డ్రామాలు కదా అసలు, మామూలు డ్రామా కాదు అసలు, లిటరలీ డ్రామానే అసలు అది. ఓకేనా. తర్వాత గేమ్ ఆడుతా ఉన్నారు. తర్వాత ఇంకా రెండోసారి నిఖిల్ బయటకు వెళ్ళినప్పుడు నిఖిల్ 2 times బయటకు వెళ్ళిపోయి అవుట్ అంటే అప్పుడు తనుజ డెమోన్ కూడా 2 సార్లు బయటకు వెళ్ళాడు కదా. సో డెమోన్ ఫస్ట్ 2 సార్లు బయటకు వెళ్ళి వచ్చాడు కదా, అప్పుడు డెమోన్ అవుట్ కదా అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. సో ఇంకా అమ్మాయి అప్పుడు మళ్ళీ ఆడుతూ ఉంటారు గేమ్. సో డెమోన్కి ఇంక విసిగెత్తుకోపోదు అంటే చిరాకు. అంటే మళ్ళీ ఇంకా ఆ అమ్మాయి మీద మళ్ళీ బ్యాడ్ నేమ్ ఎక్కడ వచ్చేస్తుందో, రితు చౌదరి మీద బ్యాడ్ వచ్చేస్తుంది. మళ్ళీ ఇప్పుడు సంచాలకంగా ఫేవర్ చేసింది రితు చౌదరి, అది ఇది అంటారని చెప్పి సో సరే వేసుకున్న దాంట్లో వేసుకొని నెక్స్ట్ రౌండ్ ఆడుకుంటారు. అంటే ఏ రౌండ్లో తక్కువ బాల్స్ ఉన్న వాళ్ళు సేఫ్ అయిపోతారనమాట. ఓకేనా. అలా సేఫ్ అయిపోతారు వాళ్ళు. సో అలా సేఫ్ అయిపోయినప్పుడు ఇప్పుడు ఇచ్చేసరికి ఏంటంటే మళ్ళీ ఆడాలి, నెక్స్ట్ రౌండ్కి మళ్ళీ ముగ్గురు మళ్ళీ ఆడతారనమాట. సో అలా ఎవరైతే ఫస్ట్ సేఫ్ అయిపోతూ ఉంటారో అలా వెళ్ళిపోతారు. లాస్ట్ మిగిలిపోయిన వాళ్ళు వేరే వాళ్ళతో ప్రజలతో గేమ్ ఆడాలి. సో నేను నెక్స్ట్ రౌండ్ ఆడుకుంటా అంటాడు చాలా తెలివిగా, మళ్ళీ అమ్మాయి మీద చెట్ట పేరు ఎక్కడ వచ్చిందని. ఇప్పుడు ఏంటంటే దాంట్లో ఆ గేమ్ అయిపోయేసరికి నిఖిల్ దాంట్లో 2 balls ఉంటాయి, తనుజ దాంట్లో 3 balls ఉంటాయి. సో ఇంక వీళ్ళిద్దరు దాంట్లో ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు అక్కడ అనౌన్స్ చేయాలి, నిఖిల్ నువ్వు సేఫ్ అని చెప్పి అంటారు. యాక్చువల్గా ఇక్కడ ఈమె మాట్లాడుతుంటారు, ఆర్గ్యూ చేస్తుంటారు ఎవరు, సంజన గారు. సో నిఖిల్ అవుట్ 2 సార్లు వెళ్ళాడు కదా, నిఖిల్ అవుట్ కదా అని చెప్పి సంజన గారు చాలా గట్టిగా మాట్లాడుతుంటారు. యాక్చువల్గా నిఖిల్ ఎట్లా పంపిస్తారు బయటికి, నిఖిల్ అవుట్ కదా, సో మీరే చెప్పారు కదా మీరు 2 సార్లు బయటకు వెళ్తే అవుట్ కదా అది ఇది అని చెప్పి. సో నాకు తెలుసండి ఎలా ఏం చేయాలో అది ఇది అని చెప్పి ఈ అమ్మాయి మాట్లాడుతూ ఉంటుంది. ఆమె ఒక పక్క అరుస్తూ ఉంటుంది. బట్ ఆమె క్వశ్చన్ చేసేదానికంటే ముందు పెద్ద ఫౌల్ గేమ్ ఆడిందామా, అసలు ఆమె క్వశ్చన్ చేసే రైట్, దట్టు ఫెయిర్ గేమ్ గురించి క్వశ్చన్ చేసే రైట్ అసలు ఆమెకు లేదు. సో నిఖిల్ కంటే ఫస్ట్ ఈమె డిస్క్వాలిఫై అవ్వాల్సిన పర్సన్, అసలు గేమ్లోంచి బయటకు వెళ్ళిపోవాల్సిన పర్సన్. సో కరెక్ట్గానే జరిగింది. ఇప్పుడు దేవుడు ఏదైతే కర్మ సిద్ధాంతాన్ని నమ్మితే ఆమె చేసిన తప్పు. సో ఆమె ఫస్ట్లో తప్పు చేసింది, డిస్క్వాలిఫై అయిపోవాల్సిన పర్సన్. ఓకేనా. అయినా కానీ ఏదో ఒక ఛాన్స్ వచ్చి మళ్ళీ ఇంకొకరితో గేమ్ ఆడే ఆఖరికి ఆమె గేమ్లో ఉంది. అసలు ఆమె గేమ్లో లేకపోతే వాళ్ళు ముగ్గురే గేమ్ ఆడాల్సి వచ్చింది. ఆ ముగ్గురులో లాస్ట్ రౌండ్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రజలతో ఆడాల్సి వచ్చేది. బట్ ఆమె అట్లీస్ట్ ఆమె ఒక ఛాన్స్ అన్న దొరికింది కనీసం ఆమె ఇంటెన్షనల్గా చేసిన దానికి. సో ఇప్పుడు ఫస్ట్ రౌండ్లో నిఖిల్ దాంట్లో 2 ఉండేసరికి తనుజ పేరు చెప్పుద్ది 3 దాంట్లో. ఇది నాకు నచ్చలేదు. నువ్వు నిఖిల్ని డిస్క్వాలిఫై అన్నా చేసేయాలి ఎయిదర్, లేదు అంటే సేఫ్ అన్నా చేయాలి. అటు ఇటు కాకుండా నిఖిల్ నువ్వు బయటకు వెళ్ళొచ్చావు కాబట్టి నేనేదో నీకు ఆఫర్ ఇస్తున్నాను, సో ఈ ఆఫర్ బంపర్ ఆఫర్ తీసుకో, ఆషాఢం ఆఫర్ కింద నువ్వు తీసుకో, నేను తనుజాన్ని సేఫ్ చేస్తున్నానంటే ఇది కరెక్ట్ కాదు. మళ్ళీ ఇది ఇక్కడ చాలా పెద్ద ఇష్యూ అయిపోద్ది, ఇది తప్పు అవుతుంది. ఇద్దరు నిఖిల్ సేవ్ చేయాలి. సో ఆల్రెడీ 2 సార్లు దాటి వచ్చినా కూడా నువ్వు ఆటలో ఉంచుకున్నావు కదా, నువ్వు గేమ్ని కన్సిడర్ చేస్తున్నావు కదా, నువ్వు గేమ్ని కన్సిడర్ చేస్తున్నావు కదా. మరి నువ్వు గేమ్ని కన్సిడర్ చేస్తున్నప్పుడు మరి అతన్ని పెట్టాలి కానీ ఈ అమ్మాయిని పెట్టడం ఏంది? సో దానికి సంజన గారు ఒక పక్క ఫెయిర్ గేమ్ గురించి మాట్లాడుతుంటారు. సంజన గారు ఆర్గ్యుమెంట్ అంతా ఎంతసేపు ఆర్గ్యుమెంట్ చేసినా కూడా ఇప్పుడు ఈ అమ్మాయిని నువ్వు నిఖిల్ నా ఫ్రెండ్ అయినా కానీ నువ్వు తను సేవ్ చేయడం కరెక్ట్ కాదు, ఇది అన్ఫేర్, నువ్వే చెప్పావు కదా 2 సార్లు బయటకు వెళ్ళిపోతే అవుట్ అని. అంటే ఈ అమ్మాయి అంటుంది అలా అయితే ఫస్ట్ మిమ్మల్ని డిస్క్వాలిఫై చేయాలంటే నేను ప్యానిక్లో చేశాను అని చెప్పి ఆమె మాట్లాడుతూ ఉంటుంది. సో ఆమె ఎంతసేపు మాట్లాడడం కానీ ఆమెకు అసలు అర్హతే లేదు క్వశ్చన్ చేయడానికి. రితు చౌదరి ఇంటెన్షనల్గా పడేసింది ఆమె గేమ్లో, ఆమెకు అర్హత లేదనమాట. బట్ రితు చౌదరి తనుజాన్ని సేవ్ చేయడం అనేది తప్పు. నిఖిల్ అడుగుతాడు అనమాట, అదేంటి నువ్వు సేఫ్ అయ్యావు కదా అంటే, నువ్వు 2 సార్లు అలా దాటావు కదా అందుకనంటే నువ్వే చెప్పావు కదా రితు ఇది కరెక్ట్ కాదు కదా రితు అంటే, అప్పుడు డెసిషన్ అడగలేదు కదా బిగ్ బాస్, ఇప్పుడు అడిగాడు కదా. సో తనుజాన్ని సేవ్ చేస్తున్నాను అంటాడు, అది తప్పు. సో నాకు అది కరెక్ట్ అనిపించదు, ఎందుకంటే తనుజాన్ని సేవ్ చేయడం కరెక్ట్ కాదు. సో తనుజాన్ని సేవ్ చేయడము కరెక్ట్ కాదు. సో ఇక నెక్స్ట్ వచ్చేసరికి
సంజన గారిని డిస్క్వాలిఫై చేయకుండా ఇంటెన్షనల్గా పడేసినా కానీ ఆమెకి ఒక ఛాన్స్ ఇవ్వటము కరెక్ట్ కాదు. సో ఒకవేళ అది ఛాన్స్ ఇచ్చారనుకో హ్యుమానిటీ గ్రౌండ్స్లో, బట్ ఈ అమ్మాయిని మాత్రం అలా ఫస్ట్ సేవ్ చేయడం కరెక్ట్ కాదు. సో నిఖిల్నే ఫస్ట్ సేవ్ చేసి ఉండొచ్చేమో, బట్ ఆ క్లాజ్ని ఐదర్ ఇటైనా ఉపయోగించాలి అటైనా ఉపయోగించాలి, కానీ ఈ క్లాజ్ వల్ల నువ్వు ఆడిన గేమే కరెక్ట్ కాదు, ఏదో నేను ప్రాణభిక్ష పెడుతున్నాను అన్నట్టుగా చేయటం అనేది నాకు తప్పు అనిపించింది. ఓకేనా. సో సెకండ్ రౌండ్ వచ్చేసరికి మళ్ళీ డెమోన్ సేవ్ అవుతాడు. లాస్ట్ 2 రౌండ్లకు వచ్చేసరికి సో సంజన గారు లిస్ట్లో ఉంటారు, నిఖిల్ కూడా సేవ్ అవుతారు. సో సంజన గారు ఇప్పుడు వేరే వాళ్ళతో గేమ్ ఆడాలి. ఈ గేమ్కి సంచాలక్ వచ్చేసరికి మన కళ్యాణ్ బాబు. సో ఇక్కడ ఇష్యూ ఉంటుంది అనమాట. ఇప్పుడు టవర్లు పెట్టాలి. ఇప్పుడు ఆ టవర్లు పెడితే మ్యాక్సిమం 4 పెడతారు హైట్కి తగ్గట్టు. సో 5వ దగ్గర నుంచి సుమనన్న కష్టం. సో సంజన గారికి 5 ఈజీగా పెట్టవచ్చు. ఆ రోజు సంజన గారికి కష్టం అనమాట. ఇది అడ్వాంటేజ్ సో సంజన గారికి. అండ్ సంజన గారు ఎవరితో ఆడతామని బిగ్ బాస్ అడిగినప్పుడు ఆమె సెలెక్ట్ చేసుకుంటారు, డైరెక్ట్గా సుమనన్నే సెలెక్ట్ చేసుకుంటారు. ఎందుకంటే హైట్ అడ్వాంటేజ్ ఖచ్చితంగా. సో ఆమె గెలవాలి కాబట్టి ఎండ్ ఆఫ్ ద డే సో ఆమెకున్న ఆ ఛాన్స్ని ఆమె యూటిలైజ్ చేసుకుంది ప్రాపర్గా. దాంట్లో అసలు తప్పు పట్టాల్సిన అవసరం లేదు. బట్ ఇక్కడ గేమ్లో జిమ్మిక్ ఏంటంటే లైవ్లో ఒకలాగా కనిపించింది, ఎపిసోడ్లో ఒకలాగా కనిపిస్తుంది. లైవ్లోకి వచ్చేసరికి ఆ సుమనన్న ఫస్ట్ పెట్టేసినట్టే కనిపిస్తుంది 6వ బాక్స్ కూడా. బట్ అంటే లైక్ వాళ్ళందరూ అరుపులు అది ఇది, నువ్వు ఇంకేం టచ్ చేయొద్దు సుమనన్న, ఇంకేం చేయొద్దు, పట్టుకోవద్దు, ఇంకేం చేయొద్దు సుమనన్న, పట్టుకోవద్దు అని చెప్పి లైవ్లో మీరు అసలు టచ్ కూడా చేయదు, కావాలంటే పెట్టండి అని చెప్పి ఒక పక్క నుంచి ఆయన మాట్లాడుతుంటారు. ఎవరు భరణి గారు, పెడితే పెట్టు ఏం కాదు, పడిపోతే వద్దులే, మళ్ళీ వద్దులే, పెట్టొద్దులే చాలా అదే కష్టం అని చెప్పి. బట్ ఎపిసోడ్లో చూసరికి సుమనన్న ఇంకా సంజన గారు పెట్టేస్తున్నారు, సుమనన్న ఇంకా పెడతా ఉన్నారు. ఓకేనా. దీని తర్వాత సుమనన్న అడిగిన క్వశ్చన్ ఏంటంటే మళ్ళీ కళ్యాణ్ దగ్గరికి వచ్చేసరికి అరే ఓకే ఇప్పుడు బాక్స్ అలైన్మెంట్ అవన్నీ అంటున్నావు కదా, కనీసం ఫస్ట్ ఎవరు పెట్టారో 6వ బాక్స్ దాని గురించి ఆలోచించు అని సుమనన్న చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. అంటే లైవ్లో సంథింగ్ లైవ్ని గ్యాంబిల్ చేసినట్టే అనిపిస్తుంది. అంటే లైవ్లో ఒకటి ఉంది, ఎపిసోడ్లో ఒకటి ఉంది. ఆమె పెట్టిద్ది ఏమో, లైవ్లో కూడా ఆమె పెట్టిద్ది, వాళ్ళు ఓ అంటారు ఇమాన్యుల్, అంటే అది పడిపోద్ది 6వ బాక్స్. ఇప్పుడు మనకి ఏదైతే ఫ్రేమ్ చూపిస్తున్నారో ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఫ్రేమ్లో తప్పులు ఉందేమో అని అనిపిస్తూ ఉందన్నమాట. ఈ ఫ్రేమ్ ఉంది కదా, ఈ ఫ్రేమ్లో ఎక్కడో సంవేర్ తప్పు ఉంది. లేకపోతే సుమన్ అన్న అంత ఈజీగా వెళ్ళి 6వ బాక్స్ ఎవరైతే ముందు పెట్టారో కనీసం దాన్ని కన్సిడర్ చెయ్యి అని చెప్పి సుమన్ అంత బ్లైండ్గా వెళ్ళి అడగడు కదా, 6వ బాక్స్ ఎవరు పెట్టారు ఏంటి అనేది. సో ఇక్కడైతే సంవేర్ గ్యాంబ్లింగ్ అనిపిస్తూ ఉంది. నాకు అర్థం కాలంటే లైవ్లో ప్రాపర్గా కనపడలేదు అనమాట. సో నాకైతే చాలా కన్ఫ్యూజన్గా ఉంది. సో యాజ్ పర్ ద ఎపిసోడ్ మాట్లాడుకుంటే అండ్ ఇంకోటి తనుజ గారు మాటలు ఏమంటుందంటే సో అట్లీస్ట్ ఆమెతోటి కంపీట్ చేశారు కదా, ఆమె పెట్టిన దాంతో ఈక్వల్గా పెట్టారు కదా, ఆయన ఎఫర్ట్స్ కన్సిడర్ చేయని చెప్పినట్టు మాట్లాడుతున్నారు అనమాట ఇక్కడ. సో 6 బాక్సులు పెట్టారు. ఆమె ఏంటంటే 6వ బాక్స్ ఆమెకున్న హైట్ అడ్వాంటేజ్ తోటి ఆ వేరే 7వ బాక్స్ తోటి 6వ బాక్స్ని ఫస్ట్ పెట్టినప్పుడు ఆమె కూడా సరిగ్గా లేదు. ఇప్పుడు ఫస్ట్ పెట్టినప్పుడు సంజన గారిది కూడా సరిగ్గా లేదు. మీరు చూస్తే సంజన గారి బాక్స్ కూడా సరిగ్గా లేదు. బట్ ఆమె 7వ బాక్స్ తోటి దాన్ని కొంచెం పుష్ చేసి నీట్గా అలైన్మెంట్ చేస్తుంది అనమాట. బట్ ఇక్కడ సుమనకి అంత అడ్వాంటేజ్, హైట్ అడ్వాంటేజ్ లేదు కాబట్టి ఆయన మార్చలేడు కాబట్టి ఆ బాక్స్ని ఇక్కడ అలా జరుగుతుంది అనమాట. సుమనన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన పెట్టినట్టు చెప్తున్నాడు, అలా అర్థమవుతుంది నాకు. అండ్ తనుజ గారు మాట్లాడుతున్నప్పుడు సో ఆమెను మ్యాచ్ చేశారు కదా, మీరు ఆయన ఎఫర్ట్స్ని కన్సిడర్ చేయి, ఆయన హైట్ అడ్వాంటేజ్ లేదు కదా ఆయనకి, అయినా కానీ ఆయన పెట్టాడు కదా, సో దాన్ని కన్సిడర్ చేయి అని అంటున్నారు. ఇప్పుడు ఈక్వల్ బాక్సెస్ ఇద్దరివి ఉన్నాయి. ఫస్ట్ పెట్టింది సుమనన్న అని చెప్పి లైవ్ల ప్రకారం అర్థమవుతుంది. సో క్లారిటీ లేదు. ఆయన సుమనన్న అడుగుతున్నాడు ఫస్ట్ పెట్టిన వాళ్ళకే ఇవ్వాలి. సో ఇప్పుడు సుమనన్న ఆ లైన్ ప్రకారం జరిగింది, నేను లైన్ చూసుకుంటాను, ప్రాపర్ అలైన్మెంట్ చూసుకుంటాను అని చెప్పి కళ్యాణ్ చెప్పినప్పుడు సుమనన్న సరే కనీసం అదంతా ఓకే, కానీ ఫస్ట్ ఆ రోజు పెట్టిన వాళ్ళని కొంచెం కన్సిడర్ చేయని చెప్పి సుమనన్న అంత బ్లైండ్గా అడుగుతాడా? అదొకటి బిగ్గెస్ట్ క్వశ్చన్ నాకు. దాన్ని బట్టి చూస్తే సుమనన్నే ముందు పెట్టినట్టే కనిపిస్తుంది. బట్ ఎపిసోడ్లో ఏదో జిమ్మిక్ కనిపిస్తూ ఉంది. ఓకేనా. ఇప్పుడు కళ్యాణ్ వర్షన్ దగ్గరికి వచ్చేసరికి లాస్ట్ టైం మొన్న ఏదైతే శ్రీజ వచ్చినప్పుడు ఇదే టాస్క్లో సుమనన్న సంచాలక్గా అండ్ కళ్యాణ్ సంచాలక్గా ఉంటాడు. సో కళ్యాణ్ అప్పుడు చెప్పిన 3 పాయింట్లు సో ఆ రోజు వాళ్ళు ఒప్పుకోలేదు, ఆ టాస్క్ అలా రద్దయిపోయింది. అయినా కానీ ఆ పాయింట్ వీళ్ళకే వచ్చింది, శ్రీజ వాళ్ళకి వచ్చింది. సేమ్ అదే పాయింట్స్ మీద మనోడు ఇప్పుడు మళ్ళీ స్టిక్ అని సేమ్ అదే మళ్ళీ గేమ్ అక్కడ చూపెట్టాడు అనమాట. సో ఎపిసోడ్ పరంగా చూస్తే సంజన గారు ఫస్ట్ పెట్టినట్టే కనిపిస్తుంది. బిగ్గెస్ట్ కన్ఫ్యూజన్ అనమాట. అండ్ ఇక్కడ కళ్యాణ్ దగ్గర ఇటు పక్క మన సుమనన్న దగ్గరికి వస్తే సుమనన్న ఇంకా పెట్టలేదు. ఓకేనా సరే ఓకే, బట్ సుమనన్న ఫస్ట్ పెట్టారునా, సో మనం ఈ ఫస్ట్ సరే లైవ్ ప్రకారం నాకు అనిపిస్తుంది దాని ప్రకారం సుమనన్నే ఫస్ట్ పెట్టాడు.
బట్ సుమన్ అంటే ఫస్ట్ పెట్టానా, ఇక్కడ సంజన గారు ఫస్ట్ పెట్టిన ఎపిసోడ్ ప్రకారం పెట్టేసిన తర్వాత సో అది ఓకే, అది ఫెయిర్ ఛాన్స్ కింద పక్కన పెట్టేస్తే దాన్ని తీసేస్తే ఎవరు ఫస్ట్ పెట్టారు ఏంటి అనేది 6 బాక్సులు పెట్టిన తర్వాత 6 బాక్సులు పెట్టే చోట సో కళ్యాణ్ దాని ప్రకారం ఏంటంటే సో ప్రాపర్గా ఉన్నది ఎవరిది అని చూసుకుంటాడు. సో అప్పుడు పక్క తనూజ గారు వాయిస్ రేస్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి అక్కడ రితు చౌదరి వాయిస్ రేస్ చేస్తుంది, దివ్య ఇంకా గట్టిగా వాయిస్ వేస్తుంది. బికాస్ ఆఫ్ దివ్య సుమన్ బాగా క్లోజ్ కాబట్టి సో దివ్య ఇంకా గట్టిగా వాయిస్ వేస్తుంది, నువ్వు ముందు చెప్పలే కదా సో అలైన్మెంట్ కరెక్ట్గా ఉండాలి అది ఇదని. అప్పటికి అడుగుతూ ఉంటుంది దివ్య, ఇప్పుడు దేని ప్రకారం చూస్తావు, ఇద్దరు ఈక్వల్గా పెట్టారు కదా ఎలాగంటే సో కళ్యాణ్ డెసిషన్ తీసుకుంటా ఉంటాడు. అప్పుడు ఇది యాక్చువల్గా తనూజ గారికి నచ్చలేదు అనమాట. సో ఆయన కూడా పెట్టాడు కదా, ఆయన కన్సిడర్ చెయ్యి, ఆయన ఎఫర్ట్స్ని కన్సిడర్ చెయ్యి అది అంటే. ఇప్పుడు బాక్సులు ప్రాపర్గా ఎవరైతే పెట్టారో వాళ్ళని కదా కన్సిడర్ చేస్తానంటే ఆయన హైట్ సంగతి కదా, ఆయన హైట్ కదా అంటే అది ఆయన డిసడ్వాంటేజ్, మనం ఏం చేయలేం. బట్ ఆయన ఇప్పుడు సర్దలేడు, సో ఆమె సర్దగలిగింది. సో నీట్గా కొంచెం ఫస్ట్ పెట్టేప్పుడు ఆమె కూడా ప్రాపర్గా లేదు, బట్ ఆమె కూడా ప్రాపర్గానే పెట్టింది అక్కడ. ఓకేనా, సో బిగ్గెస్ట్ కన్ఫ్యూజన్ అనమాట. ఈ కన్ఫ్యూజన్లో సో టవర్ ప్రాపర్గా అలైన్ ఎవరైతే ఉందో అంటే ఈక్వల్గా పెట్టెలు పెట్టారు, పెట్టెలు పెట్టిన తర్వాత ప్రాపర్గా ఎవరిదైతే అలైన్ అయ్యి ఉందో సో అలైన్ అయిన వాళ్ళకే నేను ఇస్తానని చెప్తే తనూజ అలా కాదు, ఇవాళ ఫెయిల్ సంచాలక్, నువ్వు ముందు ఒకసారి రూల్స్ చెప్పావు తర్వాత ఇంకొకసారి రూల్స్ చెప్పని చెప్పి చాలా గట్టిగా మాట్లాడుద్ది. సో వాళ్ళు అక్కడ గట్టిగా మాట్లాడడానికి వాళ్ళ దగ్గర ఉన్న స్ట్రాంగెస్ట్ పాయింట్ ఏంటంటే అంత గట్టిగా మాట్లాడేదానికి సుమనన్న ఫస్ట్ పెట్టాడు, అదొక్కటి నాకు కనిపిస్తుంది స్ట్రాంగెస్ట్ పాయింట్. లేకుంటే వాళ్ళంతా ఆర్గ్యూ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే సంజన గారు పెట్టేసిన తర్వాత సుమనన్న పెట్టారే ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. సో ఏ రకంగా అయినా కానీ స్టార్టింగ్ నుంచి సంజన గారి పాయింటే కరెక్ట్ కదా, ఫస్ట్ ఆమె పెట్టారు ఆ రోజు. ఓకేనా, బజర్ ఇంకా మోగలేదు కాబట్టి సో ఇప్పుడు వాళ్ళ పాయింట్ ఏంటంటే ఒకవేళ లైవ్ ప్రకారం సో సంజన గారు ఫస్ట్ పెట్టినా కానీ బజర్ మోగలేదు కాబట్టి, ఓకేనా, బజర్ మోగలేదు కాబట్టి సో ఇద్దరు ఈక్వల్గానే పెట్టారు కాబట్టి ఎఫర్ట్స్ని కన్సిడర్ చెయ్యి. సో ఆయన హైట్ తక్కువైనా కానీ ఆయన 6 పెట్టాడు, ఆయనకంటే ఆమె కొంచెం హైట్ అయింది, ఆమె 6 పెట్టింది. సో కన్సిడర్ చెయ్యి ఎఫర్ట్స్ని, ఈక్వల్గానే ఉంది కదా, అప్పుడు ఎఫర్ట్స్ని కూడా కన్సిడర్ చేస్తే సుబ్రహ్మణ్యకి ఇవ్వచ్చు కదా. సో అండ్ నువ్వు చెప్పలేదు కదా ప్రాపర్గా ఎలా పెట్టాలి ఏంటి అనేది. సో అలా చెప్పినప్పుడు ఎఫర్ట్స్ని కన్సిడర్ చేయమంటున్నారు. సో మనోడు ఏంటంటే ఎఫర్ట్స్ కంటే ప్రాపర్ అలైన్మెంట్ని కన్సిడర్ చేస్తా అని చెప్పి మనోడు అంటాడు. సో ఎఫర్ట్స్ని కన్సిడర్ చేయాలా ప్రాపర్ అలైన్మెంట్ని కన్సిడర్ చేయాలా అంటే సో కోర్టుకి భావోద్వేగాలు ముఖ్యం కాదు, సాక్ష్యాలు మాత్రమే ముఖ్యం అన్నట్టు. సో అలైన్మెంట్ మాత్రమే ముఖ్యం మనకు కూడా. సో మనకి ఎఫర్ట్స్ని కన్సిడర్ చేయడం కంటే సో అలైన్మెంట్నే కన్సిడర్ చేయాలి, విన్నర్ని ఇవ్వాలి కదా. సరే మనం ఏమి కంటెంటర్ని సెలెక్ట్ చేయడం కాదు కదా, సో ఎఫర్ట్స్ని కన్సిడర్ చేసి సరే ఈయన సెలెక్ట్ చేద్దామని చెప్పి అనుకోవడానికి విన్నర్ని డిక్లేర్ చేయడం. సో విన్నర్ని డిక్లేర్ చేయనప్పుడు అతను చెప్పిన పాయింట్సే కరెక్ట్ అనిపిస్తుంది. సో తనుజ ఫెయిల్డ్ సంచాలక్ అంటే ఓకే థ్యాంక్స్ ఫర్ ద స్టేట్మెంట్ అని చెప్పి మనోడు అంటాడు, చాలా హర్ట్ అవుతాడు అనమాట. సో దాని తర్వాత కూడా ఫీల్ అవుతూ ఉంటాడు, దాని తర్వాత పడేస్తాడు కోపంతో, ధన్నను కొడతాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు పోర్ట్రే చేస్తున్నారు అది ఇది అని చెప్పి. సో ఫీల్ అవుతూ ఉంటాడు, బాధపడతా ఉంటాడు. సో అప్పుడు తనుజ అక్కడ నిద్రపోతుంటారు కానీ ఇతనైతే చాలా బాధపడతా ఉంటాడు అనమాట. బట్ ఓవరాల్గా చాలా కన్ఫ్యూజన్ ఉంది నాకైతే. సో అందుకనే 2 వైపుల నుంచి మాట్లాడడానికి ట్రై చేస్తుంటే, బట్ ఎపిసోడ్ చూసిన వాళ్ళకి మాత్రం ఎపిసోడ్ పరంగానే మాట్లాడాలి కాబట్టి సో ఎపిసోడ్ పరంగా అయితే మాత్రం అక్కడ కరెక్ట్ డెసిషన్ సంచాలకదే అవుతుంది. ఎందుకంటే సో తనే పెట్టారు కాబట్టి. ఈవెన్ లైవ్లో సుమనన్నే ఫస్ట్ పెట్టినట్టు అర్థమవుతుంది, నాకు అనిపిస్తుంది. దాని ప్రకారం చూసినా కూడా సో ఎఫర్ట్స్ని కన్సిడర్ చేయడం కంటే అలైన్మెంట్ని కన్సిడర్ చేయాలి కాబట్టి ఇటు డెసిషన్ అయినా కానీ కళ్యాణ్దే కరెక్ట్ అది. అంటే ఏ పాయింట్లో చూసినా కూడా కళ్యాణ్దే కరెక్ట్ అనిపిస్తుంది నాకు డెసిషన్. అంటే మనం వాళ్ళు ఏంటి ఎఫెక్ట్స్ని కన్సిడర్ చేయమంటున్నాడు, నేను అలైన్మెంట్నే కన్సిడర్ చేస్తాను, నేను అలా ఇవ్వను, ఓకే తనుజ నేను అలా ఇవ్వను, నా ఇష్టం, నేను వేరే లాగించుకుంటానని చెప్పాడు కాబట్టి కళ్యాణ్తో ఒక పాయింట్లో కరెక్టే అనిపిస్తుంది. అంటే ఎటు పెట్టినా కూడా ఓకేనా. బట్ ఫస్ట్ పెట్టింది అంటే బజర్ కాదా, టైం లేదు కదా, టైం లిమిట్ కాదు కదా, సో బజర్ కదా, సో ఎండ్ ఆఫ్ ద బజర్. సో బజర్ ఎప్పుడు మోగేంత వరకు పెట్టొచ్చు అనమాట. వాళ్ళు ఇంకా పెట్టలేక వదిలేసిన తర్వాత బజర్ కొట్టాడు ఇంకా బిగ్ బాస్, మా వల్ల కాదని. బజర్ మోగేలోపు పెడితే ఎండ్ బజర్ మోగేలోపు పెట్టాలి అంటే సో అప్పుడు ఆ రోజు సరిగ్గా ప్రాపర్గా పెట్టారంటే వాళ్ళు ఇంకా వదిలేసిన తర్వాత బిగ్ బాస్ అక్కడ పెట్టారు అండ్ టైం ఫ్రేమ్ లేదు కాబట్టి సో ప్రాపర్ అలైన్మెంట్నే కన్సిడర్ చేస్తారు. సో ప్రాపర్ అలైన్మెంట్నే కన్సిడర్ చేశారేమో నాకు అనిపించింది. సో మీకేమనిపించింది కామెంట్ చేయండి. అంటే జై హింద్.